టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దాసు పోలీస్ స్టేషన్కి వస్తాడు. రాగానే సెల్లో ఉన్న కాశీని చూస్తాడు. కానీ కాశీ మాత్రం సెల్లో ఉండడు. దాంతో ఒక్కసారిగా దాసు షాక్ అవుతాడు. ఇదేంటి కాశీ సెల్లో లేడు, కాశీ సెల్లో లేడు అంటే జోష్న వచ్చి కాశీని విడిపించి తీసుకెళ్ళిందా? అదే జరుగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే ఎస్ఐ దగ్గరికి వెళ్తాడు దాసు. అప్పుడే కాశీ దాసుకి కాల్ చేస్తాడు. ఇక దాసు, హలో కాశీ, కాశీ నువ్వు ఇంటికి వచ్చేసావా? అవునా, నేను ఇంటికి వచ్చేసాను. మీరు ఎక్కడున్నారు? నేను స్టేషన్లో ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉందిరా, నువ్వు బయటపడ్డావన్నమాట. నాన్న మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ముందు మీరు స్టేషన్ నుంచి ఇంటికి రండి అని చెప్పేసి ఇక కాశీ కాల్ కట్ చేస్తాడు. ఇక దాసు మాత్రం మనసులో ఖచ్చితంగా నా కూతురు జోష్నే కాశీని విడిపించి ఉంటుంది. అవును, నాకు తెలిసి నా కూతురు జోష్ననే కాశీని విడిపించింది. ఎంతైనా తమ్ముడు మీద ప్రేమ జోష్నకి ఉండుంటుంది. జోష్నకి ఫోన్ చేయాలి అని చెప్పేసి దాస్ అయితే జోష్నకి కాల్ చేస్తాడు. కానీ జోష్న మాత్రం దాసు ఫోన్ చూస్తుంది. ఏదేంటి దాసు ఫోన్ చేస్తున్నాడు? వాడి కొడుకుని కాపాడడం కోసమే కాల్ చేస్తున్నట్టున్నాడు. కానీ నేను ఎందుకు లిఫ్ట్ చేస్తాను? నేనంటే ఏంటో వాళ్ళకి తెలియాలి అని చెప్పేసి జోష్న మాత్రం ఇక దాసు కాల్ని లిఫ్ట్ చేయదు. ఇంతలోకి అప్పుడే పారిజాతం అక్కడికి వస్తుంది. ఇక దాసు, ఇదేంటి జోష్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, పక్కన ఎవరైనా ఉండుంటారేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలోకి పారిజాతం, జోష్న ఫోన్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయకుండా అలా సైలెంట్గా ఉంటావేంటి? ఇంతకీ నీకు ఫోన్ చేసింది ఎవరు? గ్రాని, చెప్పాను కదా, నాకు హెల్ప్ చేయని వాళ్ళు ఇప్పుడు నా హెల్ప్ కోసం నాకు ఫోన్ చేస్తున్నారని. వాళ్ళే, అందుకే వాళ్ళ ఫోను లిఫ్ట్ చేయట్లేదు. అవునా, మంచి పని చేసావు. చచ్చిన వాళ్ళ ఫోను లిఫ్ట్ చేయి, మాకు కుదిరితే స్విచ్ ఆఫ్ కూడా చేసి అని వెనకాలే ఇక జోష్న, గ్రాని చాలా కరెక్ట్గా చెప్పావు, ఇప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తానుండు అంటూ జోష్న ఫోన్ని స్విచ్ ఆఫ్ అయితే చేసేస్తుంది. ఇక దాసు మళ్ళీ కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇదేంటి ఇప్పుడే జోష్న ఫోన్ రింగ్ అయింది, ఇంతలోకే స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి అని చెప్పేసి అనుకుని ఇక దాస్ అయితే ఏదేమైనప్పటికీ నా కొడుకు బయటపడ్డాడు, దాస్ కాశీని కలవాలి అని చెప్పేసి దాస్ అయితే డైరెక్ట్గా ఇంటికైతే వస్తాడు. వచ్చేసరికి ఇక కాశీ అలాగే స్వప్న, కావేరి ముగ్గురు కూడా సోఫాలో కూర్చొని ఉంటారు. ఇక దాసు ఇంటికి రాగానే, కాశీ, కాశీ ఇంటికి వచ్చేసావా? నాకు చాలా సంతోషంగా ఉంది కాశీ, నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను అని అనగానే, మావయ్య గారు నేను కూడా నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే, లేదమ్మా కాశీ, లేదమ్మా స్వప్న, జోష్న చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తుంది. ఎంతైనా కాశీ జోష్నకి తమ్ముడు కదా, అందుకే నేను అడగగానే కాదనకుండా సహాయం చేసింది. నా కొడుకుని లాయర్లతో మాట్లాడి విడిపించింది అని వెనకాలనే ఒక్కసారిగా కావేరి అలాగే కాశీ, స్వప్న షాక్ అయిపోయి దాసు వైపు చూస్తారు. మావి గారు మీరేమంటున్నారు? జోష్న కాశీని విడిపించింది అంటున్నారా? అవును, అదే కదా జరిగింది అని వెనకాలనే ఇక ఒక్కసారిగా కాశీ, లేదు నాన్న, అయినా జోష్న నన్ను విడిపిస్తుందని నువ్వేలా అనుకుంటున్నావు? జోష్న మనిషే కాదు కదా, తను మనకెందుకు సహాయం చేస్తుంది? కాశీ తప్పలనకూడదు, జోష్న నిన్ను విడిపించింది. లేదు నాన్న, జోష్న నన్ను విడిపించలేదు, నన్ను విడిపించింది మా మావయ్య గారు. జేంటి, శ్రీధర్ నిన్ను విడిపించాడా? అవునన్నయ్య గారు, మావారే కాశీని విడిపించారు. అల్లుడి గారిని ఇంటికి రావటం కారణం మావారే. అదేంటి, నాకేమీ అర్థం కావట్లేదే. శ్రీధర్ బావా కాశీ అంటేనే పడదు కదా, మరి కాశీని ఎలా విడిపించాడు? ఎలానా? ఆ కారు మావయ్య గారిదే కదా, నాదే ఆ కారు, యాక్సిడెంట్ చేసింది కూడా నేనే. నా అల్లుడు ఈ కేసులో ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి మావయ్య గారు కేసు అంతా తన మీద వేసుకొని తను అరెస్ట్ అయి నన్ను విడిపించారన్నా. ఏంటి, బావ నిన్ను విడిపించాడా? నమ్మలేకపోతున్నానే అని చెప్పేసి జోష్న నిన్ను విడిపించిందేమో అనుకున్నాను. కానీ జోష్న నేను ఫోన్ చేస్తున్నా కూడా లిఫ్ట్ చేయలేదు. జోష్న ఎప్పటికీ మారదు చెప్పేసి మనసులో అయితే ఇక దాసు అనుకుంటాడు. ఇంతలోకి కావేరి, ఆయనలో ఇంత మార్పు వస్తుందని అస్సలు అనుకోలేదు. అల్లుడు గారి విషయంలో ఆయన ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారని నేను కల్లో కూడా ఊహించలేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక స్వప్న, తెలియక నేను డాడీని ఎన్ని మాటలన్నానో, ఆ మనిషిని తిట్టకుండా తిట్టాను. డాడీ నిజంగా కాశీ విషయంలో చేసింది ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. వెంటనే డాడీని కలవాలి మమ్మీ అని చెప్పేసి స్వప్న అయితే అంటుంది. ఇంకా ఒక పక్కన దీప అలాగే కార్తీక్, శౌర్య ముగ్గురు కూడా ఇక శివనారాయణ ఇంటికైతే వస్తారు. రాగానే పారిజాతం అలాగే కృష్ణ, ఏయ్ ఆగడు, ఏంటి నీ కూతుర్ని తీసుకొని ఇక్కడికి వచ్చావు? శౌర్యని వెంట పెట్టుకొని వచ్చి సుమిత్రని ఈ ఇంట్లో వాళ్ళ మనసుల్ని మార్చాలని చూస్తున్నావా అని దీపని అంటారు. దాంతో కార్తీక్, పారు నీకు అస్సలు బుద్ధి లేదు. అవును, నీకు వచ్చిన రోగాలతో నీ తల మొత్తం దొబ్బినట్టుంది. ఏయ్ ఏంట్రా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? అవును, లేకపోతే చిన్నపిల్లలు ఇంటికి వస్తే సంతోషపడాల్సింది పోయి ఇలా తిక్కగా మాట్లాడతావేంటి అని వెనకాలే, నాన్న జోగ్రానికి ఏమైంది? జోగ్రానికి ఏదైనా తలకి దెబ్బ తగిలిందా? అవునమ్మా, జోగ్రానికి ఒళ్ళంతా వ్యాధులు వచ్చాయి,
అటువల్లే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అని వెనకాలే ఏయ్ అంటూ పారిజాతం అనగానే ఇక శివనారాయణ పారిజాతం పిల్లలతో ఎలా ప్రవర్తించాలో నీకు తెలీదా? చిట్టి తల్లి, మీ నాన్న చెప్పింది నిజం. పారిజాతానికి ఈ మధ్య కొంచెం పిచ్చొచ్చిందిలే, అందుకే ఇలా తిక్క తిక్కగా మాట్లాడుతుంది. ఏంటండి మీరు? చంటిదానికి మీరు కూడా అలా చెప్తే అది నిజం అనుకోదు. అది నిజం అనుకోవడం ఏంటి? నిజమే కదా పారిజాతం అని అంటాడు. ఇక జోష్న తాత అది కాదు, అయినా బావ దీప ఈ ఇంట్లో పనిచేయడానికి వచ్చారు. సౌర్యని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? జోష్న, చిన్నపిల్లల ముందు ఏం మాట్లాడాలో తెలీదా నీకు? పెద్దవాళ్ళ మీద మనకి ఎలాంటి అభిప్రాయాలైనా ఉండొచ్చు, వాళ్ళ మీద మన ఉద్దేశాలు ఏవైనా అయి ఉండొచ్చు, కానీ చిన్నపిల్లల ముందు ఇలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా వస్తుంది అని చెప్పేసి సుమిత్ర అంటుంది. అది కాదు మమ్మీ, చంటిది ఈరోజు మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు? ఎందుకంటే ఈరోజు నాకు మా మమ్మీని చూడాలనిపించింది అంటూ సుమిత్రని హక్ చేసుకుంటుంది. వెంటనే సుమిత్ర, ఈ చంటిదాంతో నాకు ఏ జన్మలో ఏ రుణబంధం ఉందో ఇది దగ్గరికి రాగానే నా బాధనంతా మర్చిపోతాను అని చెప్పి సుమిత్ర శౌర్యని దగ్గరికి తీసుకుంటుంది. అది నీ మనోరాలమ్మా, అందుకే నువ్వు అంత ప్రేమని చూపిస్తున్నావు అని దీప అనుకుంటుంది. ఇక కార్తీక్, అమ్మయ్య శౌర్య ఇంటికి వచ్చినందుకు పారు జోష్న కలిసి గొడవ చేస్తారనుకున్నా, కానీ తాత అత్త మధ్యలో వచ్చి గొడవని ఆపారు. ఇక ప్రాబ్లం లేనట్టే అని చెప్పేసి అనుకుంటారు. ఇక ఇంతలోకి సుమిత్ర, ఏ పదవే మనం పైకెళ్ళి మా రూమ్లో ఉందాం పద అంటూ సౌరని అయితే తీసుకెళ్తుంది. ఇక శివనారాయణ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలోకి కార్తీక్, పారు నీకు కాకరకాయ జ్యూస్ తీసుకొని వస్తానుండు, దీప పద కిచెన్లో మనకి పని ఉంది అని ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక పారిజాతం, ఏ ఆగవే జోష్న, గ్రాని ఏంటిప్పుడు? నీకు అర్థం కావట్లేదా? ఆ కార్తీక్ గడు ఏదో పెద్ద ప్లాన్ మీదే ఆ సౌరని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆ ప్లాన్ అంటూ మనమే ముందు తెలుసుకొని వాడి ప్లాన్ని తిప్పికొట్టాలి. నాకు అదే అర్థం కావట్లేదు గ్రాని, ఖచ్చితంగా బావ ఏదో ప్లాన్ చేశాడు, అదేంటో తెలుసుకోవాలి. మమ్మీ డాడీని కలుపుతానని నాతో ఛాలెంజ్ చేశాడుగా, దానికోసమే సౌరని ఇక్కడికి తీసుకొచ్చుంటాడు. అది ఎప్పటికీ వర్కౌట్ కానివ్వను అని చెప్పేసి జోష్న అయితే అంటుంది. ఇక ఇంతలోకి జోష్న రూమ్లోకి వెళ్తుంది. ఇంతలోకి దాసు వాళ్ళు అందరూ కూడా ఇక శ్రీధర్ దగ్గరికి వెళ్తారు. ఇక శ్రీధర్, నా కొడుకు నన్ను మనిషిలా మారమని చెప్పాడు, నాకంటూ కొంతమందినైనా నన్ను గౌరవించేలా చూడమన్నాడు. వాడి నమ్మకాన్ని నేను వమ్ము చేయకూడదు అనుకున్నాను. అవును, నా కొడుకు నేను వాడి హీరోని అని చెప్పకపోయినా సరే నా తండ్రి ఒక మనిషి అని వాడు గుర్తించాలి. అందుకే నేను నా కొడుకు కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏమండి, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను డాడీ, సారీ డాడీ, మీ విషయంలో నేను ఎన్నో మాటలు అన్నాను. పర్వాలేదు, ఇన్ని రోజులు నేను మీకంటూ ఏ పని చేయలేదు, కనీసం ఇదేనా చేసి నా రుణం తీర్చుకుంటాను. దయచేసి ఈ విషయం కార్తీక్తో మాత్రం చెప్పద్దు. అవును, దీనికి ఎలాంటి శిక్ష పడినా ఆ శిక్ష నేను సంతోషంగా అనుభవిస్తాను. కార్తీక్తో మాత్రం మీరు ఈ విషయం చెప్పద్దు అని చెప్పేసి ఇక శ్రీధర్ అయితే అందరికీ గట్టిగా చెప్తాడు. ఇక అందరూ కూడా సరే అని అంటారు. ఇక దాసు అయితే జోష్న ఎప్పటికీ మారదు. ఇంత జరిగిన జోష్న కనీసం కాశీ గురించి ఫోన్ చేయలేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకుంది. ఇప్పుడే జోష్న దగ్గరికి వెళ్ళాలి, జోష్నని అడగాలి అని చెప్పేసి దాసు అయితే చాలా సీరియస్గా ఇక జోష్నకి దగ్గరికి బయలుదేరుతాడు. ఇంతలోకి అప్పుడే మెడలో ఇక ఆ లాకెట్టు అలాగే దండ ఉంటుంది. అది చూసిన సుమిత్ర, ఏ శౌర్య, నీ మెడలో ఈ లాకెట్టు ఉందేంటి? ఇది మీ నాన్నది కదా? అవును, ఇది మా నాన్నది. మర్చిపోయాను, ఇది మా నాన్నది కూడా కాదు, ఇది మా నాన్న ప్రాణదాతది. కానీ మా నాన్నకి ఈ లాకెట్ అంటే ఇష్టం, నాకు కూడా ఇష్టం. అందుకే మా నాన్నని ఇది నన్ను అడిగాను, అందుకే నాకు ఇచ్చాడు. నాకు నా దగ్గర ఉండడం మా నాన్నకి ఇష్టం లేదు, కానీ నేనే బలవంతంగా తీసుకున్నాను. ఇది ఒకసారి పోయి కూడా దొరికింది తెలుసా అని అంటూ ఉంటే ఇక అప్పుడే జోష్న, మమ్మీ ఎందుకు మమ్మీ నువ్వు ఇలా చేస్తున్నావు? జోష్న, నేనేం చేశాను? ఏం చేశావంటావేంటి? దీప మన శత్రువు, తన కూతుర్ని నువ్వు ఇలా చూసుకుంటూ ఉంటే నాకు ఒళ్ళంతా ఇరిటేటింగ్గా ఉంది. జోష్న, ఏంటా మాటలు? పసిపిల్లల ముందు ఇలాగైనా మాట్లాడేది? మమ్మీ, నాకు అలాగే అనిపిస్తుంది. ఆ దీప వల్ల మమ్మీ డాడీ, నువ్వు డాడీ విడిపోయారు, అలాగే ఇంట్లో రచ్చరచ్చ అవుతుంది. నువ్వు ఇప్పుడు సౌరిని అడ్డు పెట్టుకొని వాళ్ళ ఇంట్లో ఏదో చేయాలని చూస్తున్నారు. నువ్వు కూడా ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్గా ఉంటే వాళ్ళు అనుకున్నది చేస్తారు మమ్మీ. జోష్న, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే శివనారాయణ ఇక దాసు సుమిత్ర అందరూ కూడా ఇక అక్కడికి వస్తారు. రాగానే జోష్న, భోజనానికి అందరినీ రమ్మని చెప్తున్నారు, కిందకి రండి అంటూ అనగానే ఇక జోష్న ఏమీ మాట్లాడకుండా అందరూ భోజనం తినడానికి కిందకైతే వస్తారు. ఇక రాగానే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం అయితే చేస్తారు. భోజనం చేయగానే ఇక సుమిత్ర శౌర్య మూతిని, శౌర్య నోటిని శుభ్రం చేస్తుంది. అలాగే తనకి దగ్గరుండి
అన్నాన్ని కూడా తినిపిస్తుంది. అది చూసిన జోష్నకి చాలా కోపం వస్తుంది. మమ్మీ ఏంటిదంతా అని వెనకాలనే ఇక పారిజాతం ఏం చేయమంటావు, సొంత వాళ్ళకంటే పరాయి వాళ్ళే సుమిత్రకి ఎక్కువైపోయినట్టున్నారు అని వెనకాలనే అత్తయ్యగారు శౌర్య చంటి పిల్ల చంటిదంతా కూడా మీకు ఏంటిదంతా అని చెప్పేసి అంటూ అమ్మమ్మ నువ్వు తినవే అని చెప్పేసి శౌర్యకి తినిపిస్తుంది. ఇక అందరూ భోజనం చేసేసిన తర్వాత ఇంతలోకి శౌర్య మెడలో ఉన్న లాకెట్టు చీరకి తగిలి ఇక ఒక్కసారిగా తెగి కింద పడుతుంది. అలా పడగానే ఒక్కసారిగా సుమిత్ర ఆ లాకెట్ని తీసి చూస్తుంది. ఇక ఆ లాకెట్లో దీప చిన్నప్పటి ఫోటో అలాగే కుబేర్ ఫోటో ఉంటుంది. అది చూసి సుమిత్ర షాక్ అయిపోతుంది. ఇక ఒక్కసారిగా శౌర్య అదేంటి ఈ లాకెట్టు నాన్న ప్రాణదాతది అని చెప్పాడు కదా, మరి ఇందులో అమ్మ ఫోటో ఉందేంటి అని చెప్పేసి అంటుంది. ఒక్కసారిగా అక్కడే ఉన్న జోష్న అలాగే సుమిత్ర పారిజాతం ఇక షాక్ అయిపోతారు. ఇక దశరథ శివనారాయణ కూడా అలా చూస్తూ ఉంటారు. వెంటనే సుమిత్ర అమ్మమ్మ ఏమంటున్నావు నువ్వు, అవునమ్మమ్మ ఇదిగో ఈ ఈ ఫోటో మా అమ్మ చిన్నప్పటి ఫోటో, మా నాన్నకి తన ప్రాణదాత ఈ లాకెట్ ఇచ్చాడని చెప్పాడు. మరి మా నాన్న ప్రాణదాత లాకెట్లో మా అమ్మది తాతది ఎందుకు ఉన్నాయి, ఎందుకు వీళ్ళ ఫోటోలు ఉన్నాయి అని వెనకాలనే ఇంకా ఒక్కసారిగా సుమిత్ర అంటే కార్తీక్ని చిన్నప్పుడు కాపాడింది దీప అని చెప్పేసి సుమిత్ర షాక్ అయిపోతుంది. ఇక పారిజాతం అలాగే జోష్న కూడా షాక్ అయిపోతారు. వెంటనే జోష్న పారిజాతానికి సాగ చేస్తుంది. ఇక పారిజాతం అబ్బో ఇప్పుడు నాకు అర్థమైంది, ఉదయాన్నే ఈ చంటిదాన్ని ఇంటికి ఎందుకు తీసుకొచ్చారా అనుకున్నాను. ఒరే కార్తీక్ నీ ప్లాను సూపర్ రా, దీప నీ ప్రాణదాత అని సుమిత్రకి చెప్పడం కోసం భలే నాటకాలు ఆడుతున్నావురా, చంటిదాన్ని ఇందులోకి లాగి చాలా బాగా కట్టుకదా అల్లావురా, కూతురికి బాగానే ట్రైనింగ్ ఇచ్చావు అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ పారు అని అంటాడు. ఏట్రా నోర్బై, మీరింత దిగజారిపోతుంటే మిమ్మల్ని చూసి సిగ్గేస్తుంది. దీపని మంచిదానిగా నిరూపించడం కోసం చిన్నప్పుడెప్పుడో నీ ప్రాణాలు కాపాడిన ఆ అమ్మాయి దీప అని చెప్తున్నావు. ఎలారా నీ మాటలు నమ్మేది, పారు నువ్వు ఆపుతావా? మీరు నమ్మినా నమ్మకపోయినా చిన్నప్పుడు నా ప్రాణాలను కాపాడిన నా ప్రాణదాత నా భార్య దీప ఒక్కరే అని వెనకాలే ఒక్కసారిగా జోష్న సుమిత్ర పారిజాతం దశరథ శివనారాయణ షాక్ అవుతారు. ఇక దశరథ కార్తీక్ ఏంటి, చిన్నప్పుడు నువ్వు కోనేట్లో పడిపోయినప్పుడు నిన్ను ఒక అమ్మాయి కాపాడిందని సుమిత్ర చెప్పింది, ఆ అమ్మాయి దీప? అవును మావయ్య, ఈ విషయం దీప కూడా నాతో చెప్పలేదు. ఈ విషయం నాకు ఈ మధ్య కాలంలోనే తెలిసింది. అవును, చిన్నప్పటి దీప ఫోటోని ఒకరోజు నేను అనసూయ గారి దగ్గర చూశాను. ఆ ఫోటో గురించి నేను అనసూయ గారిని అడిగితే ఇది దీప చిన్నప్పటి ఫోటో అని చెప్పారు. అప్పుడే దీపే నన్ను చిన్నప్పుడు కాపాడింది అన్న విషయాన్ని నాకు తెలుసుకున్నాను. శౌర్యకి కూడా ఈ విషయం తెలీదు. అందుకే లాకెట్లో ఉన్న దీప ఫోటోని చూసి తను వాళ్ళ అమ్మ అని శౌర్య అంది. ఎందుకంటే శౌర్యకి కూడా దీప చిన్నప్పటి ఫోటో తెలుసు కాబట్టి అని వెనకాలనే ఇక జోష్న నాన్సెన్స్ బావా, నువ్వు చెప్తే మేము నమ్ముతామా ఏంటి? నేను ఖచ్చితంగా దీన్ని నమ్మను. చిన్నప్పుడు నిన్ను కాపాడింది దీప అంటే నేను ఎట్టి పరిస్థితిలో నమ్మను. చూడు జోష్న, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అవును, ఇప్పుడు దీపి నా ప్రాణాన్ని కాపాడింది. దానికి సాక్షి ఈ లాకెట్లో ఉన్న దీప చిన్నప్పటి ఫోటో వాళ్ళ నాన్న ఫోటోనే. ఈ విషయం శౌర్య కూడా చెప్పింది. అర్థం కావట్లేదా? నేను నమ్మను. మనుషుల ప్రాణాలు తీసే దీప ఒక మనిషిని కాపాడిందంటే ఎట్టి పరిస్థితిలో నేను నమ్మను అని అనగానే ఇక శౌర్య అలా అయితే నువ్వు కూడా మనుషుల ప్రాణాలు తీస్తావు కదా? అవును, మా అమ్మ నీ అనడానికి నేను ఒప్పుకోను. నువ్వు ఆ రోజు మా అమ్మని నన్ను చంపాలని చూడలేదా? ఆ రోజు మా నాన్న వచ్చాడు కాబట్టి మేము ప్రాణాలతో బయటపడ్డాం. లేదంటే ఆ రోజు మా అమ్మని అలాగే నువ్వు చంపేసేదానివిగా అని శౌర్య అంటుంది. ఒక్కసారిగా సుమిత్ర, దశరథ, శివనారాయణ అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక దీప శౌర్య ఇక ఆపు, నువ్వేం మాట్లాడకు. అదేంటమ్మా, నా కళ్ళతో నేను చూశాను కదా, ఆ రోజు నీకు కూడా నేను చెప్పాను కదా, మరెందుకు చెప్పొద్దంటున్నావు? అది నిజమే కదా అని చెప్పేసి శౌర్య అంటుంది. ఒక్కసారిగా కార్తీక్ శౌర్య నువ్వేం మాట్లాడకు అని వెనకాలనే ఇక దశరథ ఆగ్రా కార్తీక్, శౌర్య ఏం చెప్పాలనుకుంటుందో చెప్పాల్సిందే. ఇదేంటి, అనవసరంగా దీన్ని నేను కెలికాను. ఇప్పుడు కనుక ఈ శౌర్య నోరు తెరిచి నిజం చెప్తే నా పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసి ఇక జోష్న కంగారు పడిపోతూ ఉంటే ఇంతలోకి పారిజాతం ఈ చంటిది మొత్తం చూసేసినట్టుంది. ఒక్కసారిగా శౌర్య అవును, ఆ రోజు మా అమ్మని నన్ను జో చంపాలని చూసింది. ఆ రోజు మా అమ్మను మొహాన్ని కూడా కర్చీఫ్తో క్లోజ్ చేసింది. మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. తర్వాత రౌడీల్ని నన్ను చంపేయమని చెప్పింది. నేను తప్పించుకొని పారిపోయాను. అప్పుడే నాన్న వచ్చి ఆ రౌడీల నుంచి నన్ను కాపాడాడు. లేకపోతే ఆ రోజు అమ్మ నేను చచ్చిపోయేవాళ్ళం. మరి జోష్న కూడా
అలాగే చేసింది కదా అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక సుమిత్ర, అమ్మమ్మ నువ్వు చెప్తుందంతా నిజమేనా? నిజమమ్మమ్మ, ఇది ఆ రోజు నాన్న సీసీ కెమెరాలో కూడా ఈ వీడియోని తీసుకున్నాడు. నాన్న ఫోన్లో కూడా ఉంది. నాన్న ఒకసారి ఫోన్ ఇవ్వు అని చెప్పేసి ఫోన్లో ఉన్న వీడియోనైతే సుమిత్రకి చూపిస్తుంది. సుమిత్ర ఆ వీడియోని చూసి షాక్ అయిపోతుంది. ఇక ఒక్కసారిగా ఆ రోజు దీప జోష్న చెంప మీద కొట్టి జోష్న గురించి చెప్పిన నిజాలన్నీ నిజమే అని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక శివనారాయణ, జోష్న ఏంటిదంతా? తాత అది మాట్లాడకు అంటూ జోష్న చెంప పగలగొడుతుంది సుమిత్ర. ఇక ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక దశరథ జోష్న ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక కార్తీక్ అలాగే దీప శౌర్యని దశరథ ఇంటికి వెళ్ళిపోమని చెప్తాడు. అది కాదు మావయ్య, ఒరే కార్తీక్, కొన్ని నిజాలు తెలియాలి. తెలిస్తేనే ఎవరు ఎలాంటి వారో అందరికీ అర్థమవుతుంది. శౌర్య ఒక నిజం చెప్పింది. ఇప్పుడు దాని గురించి తీసుకోవాల్సిన నిర్ణయం మేము తీసుకుంటాం. మీరు వెళ్ళండి అని వెనకాలనే ఇక వాళ్ళ ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలోకి సుమిత్ర జోష్న చెంప పగలు కొడుతుంది. చిన్నోరు మొయ్యవే రాక్షసి, నన్ను నమ్మి నేను ఆ రోజు దీపని కొట్టాను, దీపతో గొడవాడాను, దీపని నమ్మకం కోల్పోయాను. కానీ నువ్వు ఇలాంటి పాపిష్టి పనిచేసావంటే నమ్మలేకపోతున్నాను. సుమిత్ర, ఆ చంటిదేదో వాగిందని నువ్వు జోష్నను కొట్టడం ఏంటి? ఆపండి అత్తయ్య గారు. కంటికి కట్టినట్టు వీడియోలో కనిపించింది జోష్న. సూర్య కూడా చెప్పింది. ఇంకా జోష్నని వెనకేసుకొస్తున్నారేంటి? నా కూతుర్ని దయచేసి తప్పొప్పులను చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వండి. మధ్యలో మీరు రామకండి. ఎందుకే దీపం మీద ఇంత కక్ష కట్టావు? ఎందుకు అపం శుభం తెలియని చంటిదాన్ని కూడా చంపాలని చూసావు? చెప్పు, నువ్వు మారవా? చెప్పవి. నువ్వు చంపిందని దీప చెప్తే నేను దీప మాటల్ని నమ్మాను, దీపని కొట్టాను. కానీ తప్పంతా నీదని తెలిసాక నీ మీద అసహ్యం వేస్తుంది అని వెనకాలనే ఇక జోష్న, మమ్మీ అది కాదు మమ్మీ, ఆ రోజు దీప నా బావ జీవితంలోకి వచ్చిందని తట్టుకోలేక నేను ఆ పని చేశాను. నాకేదో అనుమానంగా ఉంది. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. ఆ రోజు దీప గౌతమ్ విషయంలో నిజం చెప్పినా నువ్వు దీప మాటల్ని నమ్మద్దు అన్నావు. ఆ రోజు దీప నిజం చెప్పినా దీప మాటల్ని నువ్వు చెప్పే అబద్ధం వల్ల నమ్మలేకపోయావు. ఇప్పుడు కూడా నేను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని చెప్పేసి జోష్న మీద అసహ్యంతో సుమిత్ర తిడుతూ కోపంగా వెళ్ళిపోతుంది. ఇక శివనారాయణ, చూడు జోష్న, ఎప్పటి వరకు నువ్వు మారుతావు, నీకు అవకాశం ఇద్దాం అనుకున్నాను. కానీ నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావని తెలిసి నాకు నిన్నేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నీ కన్న తల్లి నిన్ను అసహించుకుంటుంది అంటే ఆలోచించుకో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో అని చెప్పేసి శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దశరథ, చూడు జోష్న, మనం ఒక తప్పు చేస్తే ఆ తప్పు చేసి దొరకకపోతే తప్పులు చేయొచ్చు అని అర్థం కాదు. తప్పుని సరిదిద్దుకోవాలని అవకాశం అని నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. అందుకే ఈరోజు నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావు. ఎప్పటికైనా నువ్వు మారుతావని అనుకుంటున్నాను అని దశరథ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పారిజాతం, ఇదేంటి ఆ జంటి దానివల్ల ఇలా ఇంట్లో అందరి ముందు అడ్డంగా ఇరుక్కున్నావు? గ్రాని, ఆ శౌర్యని, దీపని, భావని ఎట్టి పరిస్థితిలో వదలను. అవును, ఎన్ని ప్లాన్లు చేసి నేను ఇంతవరకు మమ్మీని నా వైపు తిప్పుకున్నాను. కానీ ఈరోజు ఒకే ఒక్క కారణంతో మమ్మీ పూర్తిగా నా నుంచి దూరం అయిపోయింది. ఆ దీపని, శౌర్యని, భావని మాత్రం వదలను అని చెప్పి జోష్న అంటుంది. ఇక పారిజాతం, చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సుమిత్ర మనసు మారాలి. సుమిత్రకి ఇప్పుడు నీ మీద నమ్మకం పోయింది. ఆ నమ్మకాన్ని మళ్ళీ నువ్వు ఎప్పుడు సంపాదించుకుంటావో అని చెప్పేసి పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే దాస్ ఇవన్నీ కూడా వింటాడు. ఇక జోష్నని చెయ్యి పట్టుకొని బయటకు తీసుకెళ్తారు. నాన్న, నువ్వేం చేస్తున్నావు? నా చెయ్యి వదులు నాన్న. చూడు జోష్న, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ఇప్పటికే నీ తప్పులు, నీ పాపం రెట్టింపు అయిపోయినాయి. ఇంకా నువ్వు తప్పు మీద తప్పు చేస్తే పుట్టగతులు లేకుండా పోతావు. నాన్న, నోర్మై, కాశీని ప్రమాదంలో ఉన్నాడు, జైలు నుంచి విడిపించమంటే విడిపిస్తానని చెప్పి నేను ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తావా? అసలు నువ్వు మనిషివేనా? నీ గురించి కార్తీక్ అన్ని నిజాలు బయట పెడతానని చెప్పాడు. అన్ని నిజాలు కార్తీక్ బయట పెడతాడు. నీ పాపం ముందే ఉంది అని చెప్పేసి దాసు జోష్నని తిడుతూ ఉంటాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దాసు పోలీస్ స్టేషన్కి వస్తాడు. రాగానే